సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లలో సిబిఎస్ఈ విధానం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా రామగుండం రీజియన్ పరిధిలోని RG2 ఏరియాలో గల సింగరేణి హై స్కూల్ ను ఎంపిక చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానంలో విద్యాబోధన చేయనున్నారు. సిబిఎస్ఈ విధానంతో ఈ విద్యా సంవత్సరం నుండి సింగరేణి పాఠశాలలో విద్య బోధించనున్నారు. సిబిఎస్ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా రామగుండం రీజియన్ పరిధిలోని RG2 ఏరియాలోని సింగరేణి హై స్కూల్ ను ఎంపిక చేశారు అధికారులు. మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన చేయనున్నారు. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న 40,000 మంది కార్మికుల్లో 16,000 మంది వరకు యువ కార్మికులు ఉన్నారు. వారి పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన కావాలని కార్మిక సంఘాలతో పాటు కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సింగరేణి హై స్కూల్లో కూడా సెంట్రల్ సిలబస్ తో విద్యాబోధన చేయాలని భావించిన సింగరేణి మేనేజ్మెంట్ ఇందుకోసం కేంద్రానికి లేఖ రాసింది. సింగరేణిలోనే 100% ఉత్తీర్ణత సాధించిన గోదావరికని యైటింగ్ లైన్ కాలనీలోని సెక్టార్ 3 స్కూల్ ను కూడా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందుకోసం స్థానికంగా స్కూల్ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్, ట్రాఫిక్, బిల్డింగ్ సేఫ్టీ, తహసీల్దార్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తీసుకుని ఎంఈఓ, డిఈఓ, RJD ద్వారా హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు లేఖ పంపారు. వచ్చే ఏడాది నుంచి దశలవారీగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 8 హై స్కూళ్లలో కూడా సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నారు. సింగరేణి హై స్కూల్లో ప్రస్తుతం స్టేట్ సిలబస్ ద్వారా విద్యా బోధన సాగుతోంది. అయితే ఫస్ట్ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెడుతున్నప్పటికీ ఇందులో చేరడానికి ఆసక్తి చూపని స్టూడెంట్స్ లకు స్టేట్ సిలబస్ లోనే విద్యా బోధన సాగిస్తారు. అయితే పాత వారికి మాత్రమే స్టేట్ సిలబస్ లో విద్యా బోధన కొనసాగిస్తూ కొత్త వారికి మాత్రం ఆ సిలబస్ కోసం అడ్మిషన్ ఇవ్వరు. కేవలం సిబిఎస్ఈకి మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటారు. ఇక సింగరేణి హై స్కూల్లో 34 రూమ్లుండగా ఇందులో 20 రూమ్లను సిబిఎస్ఈ క్లాసుల కోసం కేటాయిస్తున్నారు. ప్రాక్టికల్ విద్యా బోధనకు అవసరమైన ల్యాబ్లను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా అనుభవం ఉన్న టీచర్లతో పాటు మెంటల్లీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ల కోసం కూడా ప్రత్యేక టీచర్లు, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లను సైతం రిక్రూట్ చేయనున్నారు.